ఈ వీడియో ద్వారా మనము రియాక్ట్ జేఎస్ అనేది కోడ్ అనేది వస్తుంది కదా! ఆ కోడ్‌ని ఏ పేజ్‌లో ఉంది. సో, ఏ పేజ్ మనం డీబగ్ చేయాలనేసి ఎంటైర్ ప్రాసెస్ అనేది తెలుసుకుందాము. సో, ఇప్పుడు నేను ఒక యూఐ చూపిస్తాను. సో, నార్మల్‌గా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఈ పేజ్ అనేది రన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే నాకు ఈ పేజ్ అనేది ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 అనేది ఉంది కదా! ఈ పేజ్ అనేది నాకు రన్ అవుతూ ఉంది. ఎప్పుడైతే ఈ పేజ్ అనేది రన్ అవుతూ ఉందో, ఈ పేజ్ ఏదైతే డేటాని అనేది కాల్ చేస్తుందో మొత్తం మనకి ఇక్కడ విజిబుల్ అవుతూ ఉంది. సో, ఇప్పుడు నేను దీన్ని డిజైన్ అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దానికోసం నేను ఇప్పుడు ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆ ఎలిమెంట్స్ టాబ్‌లో స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ టైప్స్ అనేది ఉంది. అంటే మల్టిపుల్ టైమ్స్ అనేది రెండర్ ఉండాలి. సేమ్ స్ట్రక్చర్. సో, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తాను. సో, మనకి ఎగ్జాక్ట్‌గా ఎక్కడుందనేసి. ఇక్కడ ప్రొడక్ట్ లిస్ట్ అనేది ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకుంటాను. సో, మనకి చూసుకున్నట్టయితే మనకి ఈ పేజ్ నుంచి వస్తుందని తెలుస్తుంది. సో, కొన్నిసార్లు మనకి కాంపోనెంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ బాక్స్ కాంపోనెంట్ అనేది చేసుకున్నాము. ఆబ్జెక్ట్ స్ట్రక్చర్. సో, ఈ విధంగా మనం కాంపోనెంట్స్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఈ విధంగా హెచ్‌టీఎంఎల్ టాగ్ అనేది యూజ్ చేసుకొని స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాము. కొన్నిసార్లు ఆల్రెడీ ఇన్‌బిల్ట్‌గా మన కాంపోనెంట్స్ అనేది ఉంటాయి కదా! జస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకునేసి యూజ్ చేస్తూ ఉంటాము. సో, ఈ బాక్స్ ద్వారా మనకొచ్చింది కదా! హెచ్‌టీఎంఎల్. సో, దాన్ని కూడా ఒకసారి యూఐలో చూద్దాము. సో, ఇక్కడ నేను కాపీ చేసుకుంటాను. సో, సెర్చ్ చేద్దాం అది ఉందా లేదా అనేసి. సో, మనకది రన్ కావట్లేదు. సో, దీన్ని ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాను. ప్రొడక్ట్ లిస్ట్ కింద పెడదాము. ఓకే. సో, మనం దీన్ని ఇప్పుడు రిమూవ్ చేసేద్దాం. రిఫ్రెష్ చేస్తాను. దిస్ బాక్స్. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆ బాక్స్ స్ట్రక్చర్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ హెచ్టీఎంఎల్ కాంపోనెంట్ లో బాక్స్ అనే కాంపోనెంట్ అనేది యూజ్ చేసుకునేసి ఇక్కడ ఒక స్ట్రక్చర్ అనేది కాల్ చేసాము. కానీ మనకి DOM లో చూపించేటప్పుడు ఆ బాక్స్ అనేది చూపిలేదు. సో, మనకి డిఫరెంట్ నేమ్ అనేది చూపిస్తుంది. సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకునేసి వీళ్ళు క్రియేట్ చేసి ఉండాలి. మనం ఏం చేస్తాము ఇంకా కొన్నిసార్లు మనకి ఈ యొక్క డేటా ఏదైతే ఉంటుందో అది డైనమిక్ గా ఏపీఐ దగ్గర నుంచి వస్తుంది. సో, దీని ద్వారా సెర్చ్ చేయనప్పుడు మనకి దొరకదు. సో, మనం ఏం చేస్తాం ఈ క్లాస్ నేమ్స్ అనేది ఉపయోగిస్తాము. లేదంటే ఈ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాము. సో, ఇప్పుడు ఈ ట్యాగ్ అనేది తీసుకున్నాం అనుకో ట్యాగ్ అనేది మల్టిపుల్ దానికి రిపీట్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు నేను సెక్షన్ అని సెర్చ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ పేజ్ అనేది ఇక్కడ దొరకలేదు. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ ఎలిమెంట్ అనేది ఉంది. సో, ఇంతకుముందు మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అంటే ఈ విధంగా ఇన్స్పెక్ట్ చేసి ఎలిమెంట్స్ ని సో పేజ్ అనేది కనుక్కోవడం చూసారా అది మొత్తము రాంగ్ ప్రాసెస్. సో, మనం ఈజీగా ఒక పేజ్ అనేది కాల్ అయినప్పుడు ఇక్కడ యూఐ లో డేటా అనేది కనపడుతుంది కదా! ఈ పేజ్ కాల్ అయినప్పుడు ఏ కాంపోనెంట్ ఏ పేజ్ అనేది కాల్ అవుతూ ఉంది. ఇక్కడ మనం యూఆర్ఎల్ అనేది కాల్ చేస్తాం. ఇక్కడ యూఆర్ఎల్ కాల్ అయినప్పుడు ఏ పేజ్ అనేది కాల్ అవుతూ ఉంది ఎగ్జాక్ట్ గా ఏ విధంగా కనుక్కోవాలనేసి చెప్తాను. సో, మనకి ఇక్కడ ఆల్రెడీ నేను కోడ్ అనేది రన్ చేస్తున్నాను కదా! సో, ఇప్పుడు దీన్ని స్టాప్ చేస్తాను. దానికోసం కంట్రోల్ సి అనేది క్లిక్ చేద్దాం. కంట్రోల్ సి కోడ్ స్టాప్ చేయాలనేసి అంటూ ఉంది. ఎస్ అన్నాము.
సో ఇప్పుడు ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తాను. సో మనకి ఇక్కడ ఈ పేజ్ అనేది రన్ కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే యూఆర్ఎల్ అనేది పాస్ చేసామో ఆ యూఆర్ఎల్ అనేది ట్రిగ్గర్ అనేది కాదు. ఎందుకంటే ఇక్కడ సర్వర్ అనేది ఆపేసి ఉన్నాము. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను npm రన్ స్టార్ట్ అని పెట్టాను. మనము npm రన్ స్టార్ట్ అనగానే ఒక డిఫాల్ట్ గా సర్వర్ అనేది మనకి క్రియేట్ అయ్యి ఒక పేజ్ అనేది ఇక్కడ రన్ అవుతుంది. అంటే ఇక్కడ డిఫాల్ట్ గా మనం npm రన్ స్టార్ట్ అనేసి క్లిక్ చేయగానే మనకి లోకల్ హోస్ట్ 3000 అనేది ఆటోమేటిక్ గా ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ యూఆర్ఎల్ పాత్ అనేది ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్ లో మనకు ఒక అడ్రస్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఇన్సర్ట్ అవుతుందో దానికి రిలేటెడ్ పేజ్ అనేది కాల్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క యూఆర్ఎల్ ద్వారా కాల్ అయిన డేటా ఇది మొత్తము. సో ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక పర్టికులర్ డేటా అనేది రిమూవ్ చేయాలనుకో, సో ఏ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేయాలి అనేసి తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ 3000 అనేది రాగానే ఈ డేటా అనేది మనకి ఎలా రన్ అయ్యింది, అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని కనుక్కుందాము. మనం ఇక్కడ npm రన్ స్టార్ట్ అనేసి ఇవ్వగానే ఒక పేజ్ అనేది రన్ అవుతుంది డిఫాల్ట్ గా. ఆ పేజ్ ఎందుకు రన్ అవుతూ ఉందంటే అది ఏ పేజ్ రన్ అవుతుందో ఆ పేజీ ఎలా రన్ అవుతుందని కనుక్కుందాము. మనకి index.html అనేది ఉంది. index.html ఈ index.html లో మనకి ఐడి ఈక్వల్ టు రూట్ అనేది ఉంది చూసారా. ఈ రూట్ లోపల మనకి కాంపోనెంట్ అనేది ఇంజెక్ట్ అవుతూ ఉంది. సో ఏ కాంపోనెంట్ అనేది ఇంజెక్ట్ అవుతూ ఉంది అనేసి ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ ఐడి ఈక్వల్ టు రూట్ అనేది ఉంది చూసారా. ఈ ఈ ఐడి అనేది మనకి చెప్తుంది. ఇన్ కేస్ నేను దీన్ని కమెంట్ చేసేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి డేటా అనేది రావట్లేదు. సో ఇన్ కేస్ నేను దీన్ని క్లోజ్ చేస్తాను, మన డేటా అనేది రావట్లేదు. సో ఈ ఐడి అనేది మనకి రెస్పాన్సిబుల్ అవుతుంది. సో ఈ ఐడిని ఏ కాంపోనెంట్ తో లింక్ చేశారు, మనకి డిఫాల్ట్ గా ఇక్కడ npm రన్ స్టార్ట్ అవ్వగానే స్టార్ట్ అని క్లిక్ చేయగానే లోకల్ హోస్ట్ 3000 అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది కదా యూఆర్ఎల్ పేజ్ లో. యూఆర్ఎల్ ప్లేస్ లో ఇన్సర్ట్ అవ్వగానే ఎందుకు ఇది కాల్ అయింది తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ రూట్ అనేది ఉంది కదా, ఈ రూట్ అనేది కాపీ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ కేస్ సెన్సిటివ్ బైండ్ పెట్టుకుంటాను. అప్పుడు మనకి ఫిల్టర్స్ అనేది తగ్గుతుంది. సో ఆల్రెడీ మనం index.html లో చూసేసాము. మనకి ప్యాకేజ్ జేసన్ అనేది మనం ఎప్పుడుగానే వాడము. సో ప్యాకేజ్ జేసన్ అనేది దాన్ని స్కిప్ చేసేద్దాము. ఇంకా మనకి రూట్ అనేది ఎక్కడ ఉంది, సో index.js లో ఉంది. ఇక్కడ index.js లో వీళ్ళు ఏం చేశారంటే క్రియేట్ ఒక డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఉంది కదా. సో ఈ డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది తీసుకునేసి, అంటే మనకి పేజ్ అనేది లోడ్ అవుతుంది కదా, దాంట్లో ఎక్కడైతే మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఉంటుందో సో దాన్ని చూపిస్తాను. సో ఇప్పుడు ఈ పేజ్ అనేది div id ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఉంది. సో దీని లోపల మనకి ఒక కాంపోనెంట్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ కాంపోనెంట్ మనకి రెస్పాన్సిబుల్ అవుతూ ఉంది ఇవి చూపించడానికి. ఇప్పుడు దీన్ని డెలీట్ క్లిక్ చేస్తాను, మొత్తం మనకి డెలీట్ అయిపోయింది. సో ఇక్కడ మనము రూట్ అని తీసుకున్నాం కదా, ఈ రూట్ లోపల ఒక కాంపోనెంట్ అనేది ఇన్సర్ట్ అవుతూ ఉంది. సో అది ఏ కాంపోనెంట్ అనేది ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ చూసుకున్నట్టయితే యాప్ అనేది ఉంది. అంటే ఈ index.js అనే పేజ్ లో మనము యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేస్తూ ఉన్నాము. ఈ యాప్ ఇక్కడ యాప్ అనేది ఉంది కదా, ఈ యాప్ అనేది మనము రూట్ డాట్ రెండర్ అనే మెథడ్ కి ఇన్పుట్ గా పాస్ చేస్తున్నాము. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని కమెంట్ చేసేస్తాను. సో ఈ కాంటాక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. index.js
సో ఇక్కడ మనం కాంటాక్ట్ కాంపోనెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకుందాము ఫ్రమ్ కాంటాక్ట్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఓన్లీ కాంటాక్ట్ పేజ్ అనేది వచ్చింది. సో మనకి ఇక్కడ ఇంకెటువంటి డేటా అనేది రాలేదు. సో ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనము సర్వర్ అనేది కూడా స్టాప్ చేద్దాము. సో ఇప్పుడు మనకి సర్వర్ అనేది రన్ అవుతుంది. లోకల్ హోస్ట్ 3000 అనేది ఇంజెక్ట్ కాగానే మనకి కాంటాక్ట్ అనేది చూపిస్తూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనము npm రన్ స్టార్ట్ అనేది క్లిక్ చేసామో ఆ క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా కాల్ అనేది జరుగుతుంది. ఈ కాల్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎక్కడైతే మనకి document.getElement by id route అనేసి ఈ స్టెప్స్ కలిగి ఉందో ఈ పేజ్ కి మనకి కాల్ అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాల్ జరిగినప్పుడు ఇక్కడ రౌట్ రెండర్ అనేది ఉంది కదా, ఈ రెండర్ అనేది ఒక పేజ్ అనేది కాల్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం ఏదైతే ఈ రెండర్ మెథడ్ లోపల ఏదైతే కాంపోనెంట్ అనేది పంపుతామో అది మనకి డిఫాల్ట్ గా కాల్ అవుతూ ఉంది. సో ఇప్పుడు నేను కమెంట్ చేసేసి యాప్ అనేది అన్కమెంట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి యాప్ కాంపోనెంట్ అనేది రన్ అయ్యింది. సో ఇప్పుడు మనము npm రన్ స్టార్ట్ అనేది ఇవ్వగానే మనకి డిఫాల్ట్ గా ఏ పేజ్ రన్ అవుతుంది అనేసి తెలుసుకున్నాము. మనము రియాక్ట్ జేఎస్ లో ఈ విధంగా ఇంపోర్ట్స్ అని చేసుకుంటూ ఉంటాము. ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోడక్ట్ లిస్ట్ 33 అనేది ఒక కాంపోనెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. అదే విధంగా ఇక్కడ బాక్స్ అనేది ఒక కాంపోనెంట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనము డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి డిఫరెంట్ పేజెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న కాంపోనెంట్ అనేది యూజర్ డిఫైన్డా లేదా ప్రీ డిఫైన్డా అనేసి మనం చూడగానే ఎలా కనుక్కుంటామంటే ఈ పాత్ ఉంది కదా, ఇక్కడ ఈ పాత్ చూడండి. ఈ పాత్ లో మనకి ఎక్కడ గానీ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అనేది లేదు. సో డాట్ గాని ఉంటే కరెంట్ అనేసి దాని మీనింగ్. సో మనకి ఎప్పుడైనా ఒక పాత్ అనేది డాట్ తో కానీ స్టార్ట్ అయింది అనుకోండి, సో కరెంట్ మన లోకల్ ఫోల్డర్ లో మన లోకల్ ఫోల్డర్ లోని పేజ్ లో ఉంది అనేసి మీనింగ్. సో అంటే ఇది యూజర్ డిఫైన్డ్. సో డాట్ తో స్టార్ట్ అయ్యి డాట్ విత్ స్లాష్. సో మనకి పాత్ లో వచ్చి డాట్ స్లాష్ కానీ స్టార్ట్ అయిందంటే కరెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరీ ప్రాజెక్ట్ ఫోల్డర్ డైరెక్టరీ పేజ్ డైరెక్టరీలో ఉంది అనేసి మీనింగ్. సో ఇక్కడ మనం పేజ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఈ పేజ్ లో నుంచి ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది కాల్ చేస్తూ ఉన్నాము. ఈ కాంపోనెంట్ అనేది ఇప్పుడు ఈ పేజ్ అనేది ఉంది కదా, ఈ పేజ్ అనేది మనకి ఇక్కడ కరెంట్ మనం వర్క్ చేసే లోకల్ ప్రాజెక్ట్ లో ఉంది అనేసి దాని మీనింగ్. సో ఇది మనకి యూజర్ డిఫైన్డ్. సో ఎప్పుడైతే మనకి పాత్ డాట్ స్లాష్ అనేది ఉంటుందో ఇది వచ్చి యూజర్ డిఫైన్డ్. సో మనకి యూజర్ డిఫైన్డ్ అయితే దీని యొక్క లాజిక్ అనేది సో మనమే బిల్డ్ చేసాము. అంటే ఒక యూజర్ డిఫైన్డ్ కి ఎలా కనుక్కోవచ్చు అంటే ఈ యొక్క పాత్ లో కానీ మనకి స్లాష్ కానీ ఉంటే మనం అది యూజర్ డిఫైన్డ్ అని కనుక్కోవచ్చు. ఇన్ కేస్ మనకి పాత్ లో ఎటువంటి స్లాష్ కానీ ఏమి కానీ లేకుండా కానీ అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ లో మనకి ఎటువంటి డాట్ స్లాష్ కానీ లేకపోతే అది వచ్చి మనకి ఇన్బిల్డ్ కాంపోనెంట్స్, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనేసి మీనింగ్. మనకి 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. సో one is
యూజర్ డిఫైన్, రెండోది వచ్చి ప్రీ డిఫైన్డ్. ఈ విధంగా మనకి రెండు ఉంటుంది. సో యూజర్ డిఫైన్డ్ అయితే యూజర్ డిఫైన్డ్ పాత్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటే, ఈ కాంపోనెంట్ నేమ్ చూడగానే అది యూజర్ డిఫైన్డ్ అనేది ఎలా చెప్పగలుగుతామంటే, ఆ పాత్ అనేది బేస్ చేసుకొని చెప్పగలుగుతాము. డాట్ తో కానీ స్టార్ట్ అయితే ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది యూజర్ డిఫైన్ చేసింది అనేసి. అదే మనకి పాత్ కానీ డాట్ తో కానీ స్టార్ట్ కాకుండా ఉంటే అది ప్రీ డిఫైన్డ్, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకొని కాల్ చేస్తున్నాం అనేసి మీనింగ్. సో ఇది పాత్ చూసి కనుక్కోవడము. ఇన్ కేసు జస్ట్ ఇలా మనం హోవర్ చేసాం అనుకోండి, సో ఇక్కడ హోవర్ చేయనప్పుడు యూజర్ డిఫైన్ దానికైతే జస్ట్ ఈ యొక్క కాంపోనెంట్ ఈ యొక్క డెఫినిషన్, ఇప్పుడు ఇక్కడ మనం నేమ్ అనేది కాల్ చేసాము, ఈ నేమ్ పైన హోవర్ చేస్తే దాని యొక్క డెఫినిషన్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది. సో ఎటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపివ్వదు ఏది యూజర్ డిఫైన్ దానికైతే. అదే ప్రీ డిఫైన్ దానికైతే మనకి డెఫినిషన్ కొద్దిగా చూపిస్తుంది. అదే విధంగా ఇది మనకి ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బాక్స్ అనేది ఏం చేస్తుంది అనేసి మనకి డెమోస్ కూడా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే మనం ఆ పర్టికులర్ పాత్ కి నావిగేట్ అవుతాము. ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్ కాబట్టి దానికి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ మనం నావిగేట్ అయ్యి దానివల్ల ఏమి యూజ్ అనేసి మనం చెక్ చేసుకోవచ్చు. అదే మనకి యూజర్ డిఫైన్డ్ కి అయితే మనకి ఎటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఈ యూజర్ డిఫైన్డ్ కి మనం నావిగేట్ అవ్వాలంటే ఈ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ డెఫినేషన్ కి మనం నావిగేట్ అవ్వాలంటే రైట్ కంట్రోల్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క డెఫినేషన్ కి మనం నావిగేట్ అవ్వచ్చు. అదే మనము ప్రీ డిఫైన్డ్, ఇప్పుడు ఇక్కడ మనం ఓవర్ చేసాము, దీని యొక్క డెఫినేషన్ కనపడింది. సో ఈ డెఫినేషన్ యొక్క యూజ్ మనం కనుక్కోవాలనుకోండి, సో దానికి మనం ఆ డెఫినేషన్ ఎక్కడైతే డిక్లేర్ చేశారో అక్కడికి మనం నావిగేట్ అవ్వాలి. సో ఆ డాక్యుమెంటేషన్ కి. సో ఇప్పుడు మనం దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా పాపప్ వస్తుంది. పాపప్ రాగానే దానిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా దాని ఎంటైర్ యూజ్ కేస్ అంతా తెలుసుకోవచ్చు. సో వన్స్ మనకి డెఫినేషన్ యూజ్ కానీ తెలిస్తే మనం మన ప్రాజెక్ట్ లో ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. మనకి రియాక్ట్ జేఎస్ లో రౌటర్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది. ఆ రౌటర్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేసుకునేసి మనం పేజెస్ అనేది కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను హోమ్ పైన క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు హోమ్ కాంపోనెంట్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ హోమ్ అనేది వస్తుంది చూడండి. అదే విధంగా కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే కాంటాక్ట్ అనే కాంపోనెంట్ అనేది వస్తుంది. డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనే కాంపోనెంట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తే ప్రోడక్ట్ కాంపోనెంట్ వస్తుంది. అగైన్ ఇప్పుడు నాకు ప్రోడక్ట్ లో ప్రోడక్ట్ 1 అదే విధంగా ప్రోడక్ట్ 2 అనేది ఉంది. సో నేను దేనిపైన అంటే క్లిక్ చేస్తూ ఉంటే దానికి రిలేటెడ్ పాత్ అనేది ఇక్కడ వస్తుంది. ఆ రిలేటెడ్ యూఆర్ఎల్ అనేది మనకి ఇక్కడ అపెండ్ అవుతూ ఉంది. ఆ రిలేటెడ్ యూఆర్ఎల్ కి మ్యాచ్ అయ్యే కాంపోనెంట్ అనేది కాల్ అవుతూ ఉంది. సో దీన్ని రియాక్ట్ జేఎస్ లో రౌట్స్ అనే కాన్సెప్ట్ అనేది యూస్ చేసుకునేసి ఏ విధంగా మనం క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను హోమ్ పైన క్లిక్ చేయనప్పుడు, సో హోమ్ పైన క్లిక్ చేసి మనకి డిఫాల్ట్ గా లోకల్ హోస్ట్ 3000 అనేది చూపిస్తుంది. సో అది ఏ విధంగా అచీవ్ చేసామని చూపిస్తాను. అదే మనం కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే /కాంటాక్ట్ అనేది రావడం జరిగింది. సో దీని వచ్చి సింగిల్ రూట్ అంటారు. అదే విధంగా డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. ప్రొడక్ట్స్ పైన క్లిక్ చేస్తే ప్రొడక్ట్స్ రావడం జరిగింది. ఇక్కడ ప్రొడక్ట్స్ పేజ్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఒక లింక్ ట్యాగ్ అనేది ఉంది. ఎప్పుడైతే దీనిపైన క్లిక్ చేస్తూ ఉన్నామో మనకి ప్రోడక్ట్ 1 అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనకి మోర్ దెన్ ఇప్పుడు ఒకే ఒక స్లాష్ గాని ఉంటే సింగిల్ రౌట్ అనేది జరుగుతుంది, అంటే సింగిల్ లింక్ ట్యాగ్ అనేది ఉంది అనేసి దాని మీనింగ్. సో ఇన్ కేస్ మనకి 2 స్లాషెస్ గాని ఉంటే సో 2 లింక్ ట్యాగ్స్ అనేది ఉంది అనేసి. సో దీన్ని మనకి నెస్టెడ్ రౌట్స్ అనేది అంటారు. ఈ స్లాషెస్ అనేది మోర్ దెన్ 1 గాని ఉంటే, ఇప్పుడు సేమ్ పాత్ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక యుఆర్ఎల్ అనేది ఉంది. ఈ యుఆర్ఎల్ లో మనకి ఒకే ఒక స్లాష్ గాని ఉండింది అనుకోండి, సో దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ రౌట్స్ అనేసి అంటాము. ఇన్ కేసు మనకి 2 స్లాషెస్ గాని ఉండింది అనుకోండి, సో దాన్ని వచ్చి మనం నెస్టెడ్ రౌట్స్ అనేసి అంటాము. సో ఈ కాన్సెప్ట్ అనేది ఏ విధంగా అచీవ్ చేయాలి, సింగిల్ రూట్స్ అనేది ఏ విధంగా అచీవ్ చేయాలి, నెస్టెడ్ రూట్స్ అనేది ఏ విధంగా అచీవ్ చేయాలో తెలుసుకుందాము. సో దీనికోసం మనకు ఒక ప్యాకేజ్ అనేది కావాలి. సో ఈ ప్యాకేజ్ ను మనము రియాక్ట్ రూటర్ డామ్ అనేసి అంటాము. రియాక్ట్ సో ఇక్కడ మనకి ఇక్కడ అఫిషియల్ డాక్యుమెంట్ ఉంటుంది. సో అటు కాకపోతే ఇక్కడ రియాక్ట్ రూటర్ డామ్ అనే ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఈ ప్యాకేజ్ కాడికి వస్తే npm i రియాక్ట్ రూటర్ డామ్ అనేది ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే
మనకి ఇది కాపీ అవుతుంది ఆ కమాండ్. సో దెన్ కాపీ అయిన తర్వాత మన లోకల్కి వచ్చి ఆ కమాండ్ అనేది మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఈ కాంపోనెంట్ అనేది ఉంది. సో దాన్ని నేను మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకోలేదు. మనకి ఆ కాంపోనెంట్ ఉందా లేదా అనేసి ఏ విధంగా కనుక్కుంటామంటే Ctrl+P పైన క్లిక్ చేస్తే package.json. సో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ రౌట్స్ అనేసి టైప్ చేస్తాను. సో ఇక్కడ ఇది వచ్చిన ప్రాజెక్ట్ నేమ్. సో దాని వదిలేండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కీలో ఉంది చూడండి, మనం ఏదైతే కమాండ్ అనేది తీసుకుంటామో ఇక్కడ npm i తర్వాత ఏదైతే కమాండ్ అనేది ఉందో ఈ కమాండ్ వచ్చి మనకి ఇక్కడ కీ నేమ్ గా ఉంటుంది. సో దీని వర్షన్. సో వన్స్ మనం ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఈ react.dom అనేది మనకి కాంపోనెంట్స్ అనేది ఇస్తుంది. ఆ కాంపోనెంట్స్ అనేది మనకి ఏ పేజ్ లో అయితే కావాలో ఆ పేజ్ లో కాల్ చేసుకునేసి మనం సింగిల్ పేజ్ రౌట్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ నేను index.jsకి వెళ్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే index.js లో మనకి బ్రౌజర్ రౌటర్ అనేది ఉంది. సో దీన్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నానంటే రియాక్ట్ రౌటర్ డామ్ లో నుంచి మనకి ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది ఒక ప్యాకేజ్ అనేది ఉంది. ఈ ప్యాకేజ్ లో వచ్చి దీన్ని మనము పేజ్ అంటాము. సో పేజ్ అన్నా ప్యాకేజ్ అన్నా సో సేమ్. సో ఈ పేజ్ లో వచ్చి మనకి బ్రౌజర్ రూటర్ అనేది ఒక కాంపోనెంట్ అనేది ఉంది. ఇది కాంపోనెంట్ అనేది ఎందుకంటూ ఉన్నానంటే బి అనేది క్యాపిటల్ లెటర్ కాబట్టి మనకి కాంపోనెంట్. సో ఇది వచ్చి మనకి ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు దీనిపైన హోవర్ చేస్తూ ఉంటే సో మనకి ఇక్కడ కొద్దిగా టెక్స్ట్ కూడా చూపిస్తూ ఉంది చూడండి. సో టెక్స్ట్ చూపిస్తూ ఉంది. సో దీని గురించి మనం ఏదన్నా కొద్దిగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనము ఈ డాక్యుమెంటేషన్ కి వెళ్ళి చదువుకోవచ్చు. సో ఇక్కడ మనకి నావిగేషన్ అనేది కొన్ని దానికి చూపిస్తూ ఉంది. సో కొన్ని దానికి చూపించట్లేదు. కావాలంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా టెక్స్ట్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా ఎక్స్ట్రా టెక్స్ట్ చూపిస్తే కూడా అది మనకి ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్ కింద వస్తుంది. సో దీని లోపల ఈ బ్రౌజర్ రూటర్ కాంపోనెంట్ అనేది ఉంది కదా, ఈ కాంపోనెంట్ లోపల మనకి ఏ కాంపోనెంట్ నుంచి అయితే రౌట్స్ అనేది అప్లై అవ్వాలనుకుంటున్నామో సో ఆ కాంపోనెంట్ ని చైల్డ్ గా ఇస్తాం. ఇప్పుడు నాకు యాప్ కాంపోనెంట్ అనేది చైల్డ్, ఈ యాప్ కాంపోనెంట్ అనేది నేను బ్రౌజర్ రూటర్ కి చైల్డ్ గా అనేది ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ నేను ఈ యాప్ కాంపోనెంట్ అనేది అవుట్ సైడ్ గానీ కాల్ చేశాను అనుకో, ఆల్రెడీ నేను ఇక్కడ రౌట్స్ అనేది ప్రొవైడ్ చేశాను కదా, మనకి ఈ రౌట్స్ అనేది వర్క్ కాదు. ఎందుకు కాదంటే ఈ app.js కి వస్తాను. ఈ app.js లో మనం రౌట్ అనేది ఈ విధంగా ఉపయోగించున్నాము. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఎంటైర్ పేజ్ అనేది ఈ app.js అనేది కాల్ అవుతుంది. సో ఇక్కడ app.js పేజ్ అనేది మనం index.js లో కాల్ చేస్తున్నాము. సో ఈ యాప్ కాంపోనెంట్ అనేది ఏం కలిగి ఉంది, రౌట్స్ అదే విధంగా రౌట్ అనే కాంపోనెంట్ అనేది కలిగి ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. దీన్ని రిమూవ్ చేసేస్తాము. సో ఇక్కడ మనము రౌట్స్ అదే విధంగా రౌట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాము. సో దాన్ని ఇక్కడ మనము యూజ్ చేసుకున్నాము. ఇది ఆల్వేస్ మనకి ఇది ఏ కాంపోనెంట్ లో అయితే ఉపయోగిస్తామో ఈ కాంపోనెంట్ ఈ బ్రౌజర్ రౌట్ అనేది మనకు ఆల్వేస్ చైల్డ్ గా ఉండాలి. దేనికి చైల్డ్ గా ఉండాలి, ఈ యొక్క బ్రౌజర్ రౌటర్ కి చైల్డ్ గా ఉండాలి. సో మనం ఇక్కడ ఏం చేసాము, దీనికి యాప్ లోడ్ చేస్తున్నాం రౌట్ అనేది, కానీ ఇక్కడ చైల్డ్ గా ప్రొవైడ్ చేయలేదు. ఈ యొక్క బ్రౌజర్ రౌటర్ కి అవుట్ సైడ్ అనేది ప్రొవైడ్ చేసాము. సో కాబట్టి మనకి ఎర్రర్ అనేది వస్తూ ఉంది, కెనాట్ డీస్ట్రక్చర్ ప్రాపర్టీ బేస్ నేమ్ అనేది. సో ఎప్పుడైతే దీన్ని కమెంట్ చేస్తానో ఇప్పుడు దీన్ని అన్కమెంట్ చేస్తాను. సో మనకి ఇప్పుడు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ బ్రౌజర్ రూటర్ అనేది ఉంది కదా, ఈ బ్రౌజర్ రూటర్ లోపల మనకి ఈ రౌట్ అనేది మనకి చిల్డ్రన్ లాగా యాక్ట్ చేస్తుంది. మనము ఎప్పుడైతే npm run start అనేది ఇస్తామో అప్పుడు index.js
పేజ్ అనేది కాల్ అవుతూ ఉంది డిఫాల్ట్ గా ఆ కమాండ్ ద్వారా. సో ఆ కమాండ్ ఎప్పుడైతే index.js అనే పేజ్ అనేది కాల్ అవుతుందో టాప్ నుంచి బాటం వరకు కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేసాం కాబట్టి, అంటే ఈ పేజ్ లో మనం ఏదైతే కాల్ చేస్తామో అవి మొత్తం రన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేసాం కాబట్టి, ఈ యాప్ కాంపోనెంట్ ఏదైతే డేటా అనేది కలిగి ఉందో ఆ డేటా అంటే ఈ పేజ్ లో ఏదైతే మనకి కోడ్ అనేది ఉందో అది టాప్ నుంచి బాటం వరకు మొత్తం మనకి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం nav బార్ అనేది అవుట్ సైడ్ అనేది కాల్ చేస్తున్నాం. సో కాబట్టి మనకి అది డిఫాల్ట్ గా చూపిస్తూ ఉంది. సో మనకి ఎటువంటి పాత్ తో సంబంధం లేకుండా మనకి nav బార్ అనేది చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మళ్ళీ రౌట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉపయోగించున్నాము. రౌట్స్ అనేది తీసుకున్నాము, ఆ తర్వాత రౌట్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకున్నాము. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా తెలుసుకున్నాము. సో ఇక్కడ మనకి nav బార్ అనే ఇక్కడ కోడ్ లో 19th లైన్ లో nav బార్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ కాంటాక్ట్స్ అదే విధంగా డీటెయిల్స్ అనేది ప్రొడక్ట్స్ అనేది ఈ విధంగా వస్తుంది కదా, ఇవంతా వచ్చి ఈ రౌట్స్ ద్వారా వస్తుంది. సో దీన్ని మొత్తం ఇప్పుడు ఫస్ట్ కమెంట్ చేస్తాను. సో దీన్ని మొత్తం ఇప్పుడు కట్ చేసేద్దాము. సో దీన్ని మొత్తం ఒక నోట్ ప్యాడ్ లో వేసి పెడతాను. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని కాంపోనెంట్స్ అనేది ఉన్నాయి కదా, సో దీన్ని కాల్ చేస్తాను. సో ఇక్కడ మనకి డిఫాల్ట్ గా యాప్ అనే కాంపోనెంట్ అనేది కాల్ కాగానే లోకల్ హోస్ట్ 3000. సో మనకి డిఫాల్ట్ గా ఈ యొక్క పేజ్ అనేది కాల్ కాగానే ఈ లోకల్ హోస్ట్ 3000 అనేది మనకు కాల్ అయింది. ఎప్పుడైతే లోకల్ హోస్ట్ 3000 అనేది కాల్ అయిందో ఎంటైర్ మనకి ఈ యొక్క కాంపోనెంట్ అనేది యాప్ కాంపోనెంట్ అనేది కాల్ అవ్వగానే దీని లోపల ఏవైతే డేటా అనేది కాల్ చేస్తున్నారో ఇది మొత్తం మనకి కాల్ అయ్యి దానికి సంబంధించిన డేటా అనేది మనకి UI లో చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు డీటెయిల్స్ అనే దానిపైన క్లిక్ చేస్తాను, ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏ పేజ్ ఇచ్చినా గానీ సో సేమ్ డేటానే చూపిస్తుంది. ఎందుకు ఇది మనకి సేమ్ డేటానే చూపిస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే పాత్ అనేది ఇస్తామో ఈ పాత్ కి సంబంధించిన కాంపోనెంట్ ఇక్కడ URL అనేది ఉంది కదా, ఈ URL కి సంబంధించిన కాంపోనెంట్ అనేది మనకి మ్యాచ్ అయితే ఇక్కడ చూపివ్వాలి. సో దానికి కోడ్ అనేది మనము రాయాలంటే రౌట్స్ అదే విధంగా రౌట్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాము. రౌట్స్ రౌట్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాం. ఇక్కడ మనకి యాప్ కాంపోనెంట్ కాల్ కాగానే ఎంటైర్ ఆల్ కాంపోనెంట్స్ అనేది మనకి ఈ విధంగా రన్ అయిపోతూ ఉంది. ఈ విధంగా రన్ అవుతూ ఉంది. సో నాకు అలా కాదు, ఇక్కడ ఏదైతే మనకి URL అనేది వస్తుందో ఆ URL అనేది మ్యాచ్ అయినప్పుడు మాత్రము దానికి రిలేటెడ్ కాంపోనెంట్ అనేది కాల్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రౌట్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాము. సో ఇప్పుడు ఇక్కడ రౌట్ అనేది తీసుకుందాం. రౌట్స్ అనే కాంపోనెంట్, ఈ S ఫర్ సెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. S అంటే మనకి సెక్షన్, సో ఆల్వేస్ ఇది పేరెంట్ గా ఉంటుంది. సో రౌట్ అనే సెక్షన్, రౌట్ సెక్షన్, S ఫర్ సెక్షన్. సో ఇప్పుడు దీని లోపల నేను డైరెక్ట్ గా ఈ కాంపోనెంట్స్ అనేది పేస్ట్ చేస్తాను. మనకి రన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఈ రౌట్స్ అనేది ఉంది కదా, ఈ రౌట్స్ అనే దాని లోపల మనకి రౌట్ కాంపోనెంట్ మాత్రం వర్క్ అవుతుంది. రౌట్ అనే కాంపోనెంట్ మాత్రం వర్క్ అవుతుంది. సో ఇంక మనం ఏ కాంపోనెంట్ ఇచ్చినా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఈ రౌట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి ఏ కాంపోనెంట్ కావాలో ఆ కాంపోనెంట్ అనేది కాల్ చేయాలి. సో మనం డైరెక్ట్ ఇక్కడ మనకి ఏదైతే కాంపోనెంట్ కావాలో దాన్ని మనం ఈ విధంగా పేస్ట్ చేసామనుకో అంటే కాల్ చేసామనుకోండి, ఈ రౌట్స్ లోపల మనకి కావాల్సిన కాంపోనెంట్ అనేది కాల్ చేస్తే డైరెక్ట్ గా మనకి ఎర్రర్ అనేది వస్తుంది. మనకి ఏదన్నా ఒక పర్టికులర్ కాంపోనెంట్ అనేది కావాలంటే ఈ రౌట్ అనే కాంపోనెంట్ ద్వారానే మనం కాల్ చేయాలి.
ఇప్పుడు మనకి రౌట్స్ వల్ల ఏమి యూజ్, అదే విధంగా రౌట్ వల్ల ఏమి యూజ్ అనేసి తెలిసింది. మనము ఈ రౌట్స్ అవుట్ సైడ్ అయితే మనము ఏ కాంపోనెంట్ మనకి డిఫాల్ట్ గా కాల్ కావాలో సో దాన్ని ఇచ్చుకోవచ్చు. అందుకే ఇక్కడ నేను నావ్ బార్ అనేది ఇచ్చాను. సో కాబట్టి మనకి ఇక్కడ నావ్ బార్ అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన కోడ్ అనేది ఏదైతే ఆ నావ్ బార్ కాంపోనెంట్ డెఫినిషన్ లో మనం రిటర్న్ చేసామో అది మొత్తము ఈ యొక్క పేజ్ కాల్ అవడం ద్వారా మనకి చూపిస్తూ ఉంది. ఇక నేను నోట్ ప్యాడ్ లో ఏదైతే కట్ చేసి పెట్టానో సో దీని మొత్తం ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ మనము సింపుల్ రౌట్స్ గురించి తెలుసుకుందాము. సో ఇక్కడ నేను ఏదైతే డిక్లేర్ చేస్తున్నానో సో ఇది మొత్తము సింపుల్ రౌట్స్. అంటే ఇక్కడ మనకి ఎటువంటి నెస్టింగ్ అనేది లేదు. ఒక కాంపోనెంట్ కి నెస్టింగ్ లేదా ఒక రౌట్ కి నెస్ట్ ఉందా లేదా అనేసి ఎలా చెప్తామంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సెల్ఫ్ క్లోజ్ అనేది అయ్యింది. సో ఎప్పుడైతే ఒక కాంపోనెంట్ అనేది సెల్ఫ్ క్లోజ్ అవుతుందో అది వచ్చి నెస్టెడ్ కాంపోనెంట్ కాదు అనేసి దాని మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ మనము పాత్ అనేది ఇచ్చాం. ఇక్కడ పాత్ అనేది నేను హోమ్ అనేది ఇస్తాను. ఈ రౌట్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఫర్ ఎలిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఎలిమెంట్. సో ఈ యొక్క రౌట్ అనేది మనకి టూ ప్రాపర్టీస్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ వచ్చి పాత్. సో ఈ పాత్ లోపల మనమే స్టాటిక్ గా పాత్ అనేది పాస్ చేస్తాము. ఈ పాత్ గాని మ్యాచ్ అయితే ఇక్కడ మనం ఏదైతే పాత్ ఇస్తామో ఈ పాత్ గాని మ్యాచ్ అయితే ఇక్కడ ఎలిమెంట్ అనే ప్రాపర్టీలో మనం ఏదైతే కాంపోనెంట్ అనేది రిటర్న్ చేస్తామో ఆ కాంపోనెంట్ ని కాల్ చెయ్యి అనేసి మీనింగ్. ఈ రౌట్ పని ఏమిరా అంటే మనకు ఈ రౌట్ అనేది ఒక టూ ప్రాపర్టీస్ ని తీసుకుంటుంది. పాత్ ని అదే విధంగా ఎలిమెంట్ అనేది దాన్ని తీసుకుంటుంది. సో ఇదేం చేస్తుందంటే మనం ఏదైతే పాత్ అనేది ఇస్తామో ఈ పాత్ కానీ మ్యాచ్ అయితే మనకి ఈ యొక్క ఎలిమెంట్ అనేది కాల్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పాత్ అనే దాంట్లో కాంటాక్ట్ అనేది ఉంది, డీటెయిల్స్ అనేది ఉంది. సో మనకి కాంటాక్ట్, హోమ్, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఉంది. సో మనం ఇప్పుడు వెళ్ళి యూఐలో టైప్ చేద్దాం. సో ఇక్కడ మనం మాన్యువల్ గా ఇప్పుడు టైప్ చేద్దాము /home. ఇక్కడ మనకి హోమ్ కాంపోనెంట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనం పాస్ చేస్తాం చూసారా. సో ఇన్ కేస్ ఇక్కడ నేను క్యాప్స్ లో ఇస్తాను. సో ఆల్వేస్ మనం క్యాప్స్ లో టైప్ చేసినా కానీ అది స్మాల్ లోకే తీసుకుంటుంది. సో మనకి ఇక్కడ క్యాప్స్ ఇచ్చిన స్మాల్ ఇచ్చినా అది వర్క్ అవుతుంది. కేస్ సెన్సిటివ్ అయితే కాదు. కానీ మనం ఆల్వేస్ పాత్ అనేది స్మాల్ లోనే ఇద్దాము. సో ఇప్పుడు హోమ్ అనేది మ్యాచ్ అయితే మనకి హోమ్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నేను కాంటాక్ట్ అనేది ఇస్తాను. సో మనకి ఎటువంటిది మ్యాచ్ కాలేదు కాబట్టి సో మనకి ఎటువంటి డేటా అనేది చూపించట్లేదు. సో ఇప్పుడు కాంటాక్ట్ అనేది కాల్ చేస్తాను. కాంటాక్ట్ అనేది రావడం జరిగింది. అదే విధంగా మనకి ఇంకోటి వచ్చి డీటెయిల్స్ అనేది ఉంది. ఈ డీటెయిల్స్ అనేది కాల్ చేస్తాను. సో ఎప్పుడైతే మనం డీటెయిల్స్ అనేది కాల్ చేస్తున్నామో ఈ డీటెయిల్స్ అనేది కాల్ చేయడం వల్ల మనకి డీటెయిల్స్ కాంపోనెంట్ అనేది యూఐలో చూపిస్తూ ఉంది. సో ఇక్కడ మనం ఏదైతే ఈ గూగుల్ ఉంది కదా, దీని ద్వారా మనం ఏదైతే కాల్ చేస్తామో సో దీన్ని వచ్చి మనము యూఆర్ఎల్ అనేసి అంటాం. ఎంటైర్ థింగ్ ని యూఆర్ఎల్. మనకి వెన్ URL ఈక్వల్ టు పాత్. మనకి ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఉంది కదా, యూఆర్ఎల్ లో పాస్ చేసే పాత్ ఇక్కడ మనకి ఈ యూఆర్ఎల్ లో స్లాష్ తర్వాత ఏదైతే వస్తూ ఉందో మనకి అది అదే విధంగా మనం ఇక్కడ పాత్ లో పాస్ చేసాం చూసారా, అది కానీ మ్యాచ్ అయితే ఈ కాంపోనెంట్ పర్టికులర్ దాని రిలేటెడ్ కాంపోనెంట్ అనేది కాల్ అవడం అనేది జరుగుతుంది. ఆల్వేస్ మనకి ఇక్కడ పాస్ చేసే యూఆర్ఎల్ మనం ఇక్కడ ఆల్రెడీ కస్టమైజ్ చేసాం కదా. సో ఈ పర్టికులర్ పాత్ వస్తే నాకు ఈ కాంపోనెంట్ అనేది కాల్ అవ్వాలనేసి సో ఎప్పుడైతే మనకి ఇవి మ్యాచ్ అవుతాయో అప్పుడు దాని రిలేటెడ్ కాంపోనెంట్ అనేది కాల్ అయ్యి మనకి యూఐలో చూపించడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనము
స్లాష్ హోమ్. సో ఈ విధంగా మనము వెళ్ళి టైప్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్ గా మనము రియల్ టైమ్ లో ఈ విధంగా టైప్ అనేది చేయము. జస్ట్ ఒక దీని అంటే ఒక నావిగేషన్ లింక్స్ ఉంటాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే సో పర్టికులర్ డేటా అనేది మనకి ఇక్కడ అపెండ్ అవుతుంది. సో అపెండ్ అయినప్పుడు మనకి యుఆర్ఎల్ అనేది, సో ఇక్కడ యుఆర్ఎల్స్ అనేది ఈ యొక్క లింక్ ట్యాగ్ ద్వారా ఇక్కడ యుఆర్ఎల్ పాత్ లో అపెండ్ చేస్తాము. ఈ అపెండ్ చేయనప్పుడు ఇక్కడ ఏదైతే మనకి ఇన్పుట్ వచ్చిందో ఆ ఇన్పుట్ కి తగినట్టుగా మనకి మన యొక్క పేజ్ లో పాత్ గాని ఉంటే కాంపోనెంట్ అనేది కాల్ అవుతుంది. ఈ ఇన్పుట్ అనేది అపెండ్ చేసేదానికి మనం వాడే ట్యాగ్స్ లింక్ ట్యాగ్స్. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేశాను అనుకోండి, సో మనకి ఈ విధంగా పాత్ అనేది అపెండ్ అవుతుంది. సో ఇది ఏ డేటాని ఇక్కడ అపెండ్ చేస్తుందని చూద్దాము. ఇక్కడ మనము క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక డేటా అనేది అపెండ్ అవుతుంది కదా, దీన్ని ఏ విధంగా మనం అచీవ్ చేసామో తెలుసుకున్నాము. సో ఇప్పుడు దీనికోసం నేను nav కాంపోనెంట్ కి వెళ్తాను. ఇక్కడ మనము లింక్ అనేది ఒక కాంపోనెంట్ అనేది ఉంటుంది. ఈ కాంపోనెంట్ అనేది మనం రియాక్ట్ రూటర్ డామ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. ఈ లింక్ అనేది ఏం చేస్తుందంటే మనకు ఒక టూ అట్రిబ్యూట్ అనేది తీసుకుంటుంది. సో ఈ టూ అట్రిబ్యూట్ లో మనం ఏదైతే డేటా అనేది పాస్ చేస్తామో ఈ డేటా మాత్రం మనకి అక్కడ అపెండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏది పాస్ చేసా గానీ దీనికి ఒక నేమ్ అనేది ఇస్తాం కదా. సో ఇది వచ్చి మనకి nav bar కాంపోనెంట్. ఎంటైర్ nav bar కాంపోనెంట్ అనేది మనకి ఇక్కడ UI లో విజిబుల్ అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి హోమ్, కాంటాక్ట్, డీటెయిల్స్, ప్రోడక్ట్ అనేది ఇచ్చాం కదా. సో దానికి సంబంధించింది ఇక్కడ హోమ్, కాంటాక్ట్, డీటెయిల్స్, ప్రోడక్ట్ అనేది రావడం జరిగింది. మనం ఇక్కడ టూ అట్రిబ్యూట్ లో ఏదైతే ఇస్తామో సో ఎగ్జాక్ట్ ఆ డేటా మొత్తం మనకి అక్కడ అపెండ్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ నేమ్ పైన ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేస్తామో ఈ హోమ్ UI లో ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేస్తాం కదా, ఎప్పుడైతే మనం హోమ్ పైన క్లిక్ చేస్తామో ఈ టూ అట్రిబ్యూట్ ఏదైతే డేటా అనేది కలిగి ఉంటుందో సో ఈ ఎంటైర్ డేటా అనేది మనకి ఇక్కడ URL పాత్ లోకి అపెండ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తే మనకి ఎంటైర్ ఈ డేటా మొత్తం మనకి ఇక్కడ అపెండ్ అవడం అనేది జరిగింది. సో ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేస్తాను. సో ఇక్కడ స్లాష్ హోమ్ అనేది ఇస్తాను. సో ఇప్పుడు నేను స్లాష్ హోమ్ పైన క్లిక్ చేస్తే మనకి హోమ్ అనే కాంటాక్ట్ వచ్చింది. ఈ ఫామ్ అనే కాంపోనెంట్ అనేది రెండర్ అవుతూ ఉంది. ఎందుకంటే ఈ హోమ్ పాత్ URL అదే విధంగా మనం పాత్ అనేది డిఫైన్ చేసాం కదా app.js లో. సో ఈ పాత్ అనేది మనకి మ్యాచ్ అవడం అనేది జరిగింది. సో ఈ పాత్ అనేది మ్యాచ్ అయినప్పుడు ఇక్కడ హోమ్ తీసుకున్నాం కదా, ఈ పాత్ లోని వాల్యూ అదే విధంగా టూ ద్వారా ఇన్సర్ట్ చేసిన వాల్యూ అనేది మ్యాచ్ అవడం ద్వారా హోమ్ అనే కాంపోనెంట్ అనేది కాల్ అయ్యింది. సో అన్నిటికీ సేమ్ ఇదే విధంగా మనకి జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఈ స్లాషెస్ అనేది రిమూవ్ చేసేస్తాను. సో ఈ బోత్ నేను పాత్ కి అదే విధంగా టూ కి, సో ఇక్కడ నేను పాత్ కి మాత్రం ఇస్తాను. టూ అట్రిబ్యూట్ ఉంది కదా, ఈ టూ అట్రిబ్యూట్ కి మనము ఎటువంటి స్లాషెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మనకి డిఫాల్ట్ గా ఒక స్లాష్ అయితే ఆటోమేటిక్ గా యాడ్ అనేది అవుతూ ఉంది. సో ఇన్ కేసు ఇక్కడ నేను టూ స్లాషెస్ అనేది ప్రొవైడ్ చేశాను అనుకో ఏమవుతుందో చూద్దాం. మనకి టూ స్లాషెస్ కానీ ప్రొవైడ్ చేస్తే సో ఒక స్లాష్ అనేది ఈ టూ స్లాషెస్ వల్ల మనకి యాప్ అనేది క్రాష్ అవుతూ ఉంది. సో టూ ప్లేస్ లో మనం ఎప్పుడు కానీ టూ స్లాషెస్ అనేది వాడకూడదు. సో మనకి స్లాష్ వాడితే అబ్సల్యూట్ మనకి టూ టైప్స్ ఆఫ్ పాత్స్ ఉంటాయి. వన్ ఈజ్ అబ్సల్యూట్, సో సెకండ్ వన్ వచ్చి మనకి రిలేటివ్,
మనం అబ్సల్యూట్ పాత్ అనేది అచీవ్ చేయాలంటే మనం స్లాష్ అనేది వాడతాము. సో ఇక్కడ ఎల్ అనేది ఉంది కదా, దాన్ని ఫార్వర్డ్ స్లాష్ అనేది గుర్తుపెట్టుకోండి. అబ్సల్యూట్. సో ఈ అబ్సల్యూట్లీ ఎస్ అనేది ఉంది కదా, దాన్ని యూస్ చేసుకునేసి ఎస్ ఫర్ స్లాష్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్ ఫర్ స్లాష్. అదే మనకి రిలేటివ్ పాత్ అనేది యూస్ చేసేటప్పుడు మనం స్లాష్ అనేది వాడము. ఈ అబ్సల్యూట్ పాత్ రిలేటివ్ పాత్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనము నెస్టెడ్ రౌట్స్ అనేది క్రియేట్ చేస్తాం కదా, సో దానికడ మనకి ఉపయోగపడుతుంది. సో మనము ఈ స్లాషెస్ అనేది నెస్టెడ్ రూట్స్ అనేది క్రియేట్ చేసేదానికి ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మనము నెస్టెడ్ కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఏమి కాన్సెప్ట్స్ అనేది ఉపయోగించాలో తెలుసుకుందాము. సో ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ కమెంట్ చేసేస్తాను లేదా కట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనము నెస్టెడ్ కాంపోనెంట్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో మనకి ఇక్కడ రౌట్ అనేది ఉంది కదా, ఈ రౌట్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేస్తాను. రౌట్. సో ఇక్కడ మనకి ఒక పాత్ అనేది ఉంటుంది. ఈ పాత్ కి మనకి ఏది కావాలంటే అది ఇవ్వచ్చు, అది మన ఇష్టము. కానీ మీనింగ్ఫుల్ గా మనం ప్రొవైడ్ చేస్తే అంటే పేజ్ కాల్ చేసేటప్పుడు మనకి మీనింగ్ఫుల్ గా ఉంటే ఏ కాంపోనెంట్ కాల్ అవుతుందని తెలుస్తుంది. సో కాంపోనెంట్ నేమ్ న మనం పాత్ గా ఇస్తాము. సో ఇప్పుడు ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ ఏ ఎలిమెంట్ కాల్ అవ్వాలి. సో ఎలిమెంట్ అట్రిబ్యూట్ అనే ఎలిమెంట్ ప్రాపర్టీ అనేది వాడతాను. ఇక్కడ ఎలిమెంట్. సో ఇక్కడ JSX సింటాక్స్ కాబట్టి మనం ఏదైతే కాంపోనెంట్ కాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. నేను ప్రోడక్ట్స్ ని కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రోడక్ట్స్. సో ఇప్పుడు దీన్ని ఇలా క్లోజ్ చేసాం అనుకోండి, అది మనకి ఏమవుతుందంటే ఇది సెల్ఫ్ క్లోజింగ్. సో సెల్ఫ్ క్లోజింగ్ అయితే మనం నెస్టెడ్ అనేది క్రియేట్ చేయలేము. సో ఇప్పుడు UIకి వెళ్తాను. సో ప్రోడక్ట్స్. సో మనకి ఇక్కడ ఎస్ అనేది మ్యాచ్ కాలేదు. సో ఇక్కడ మనం ఒక ఎస్ అనేది మిస్ చేసాము, అందుకే మనకు అది రాలేదు. స్లాష్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇంకోటి ప్రోడక్ట్స్. సో దీన్ని మొత్తం ఇప్పుడు కమెంట్ చేసేద్దాము. దీన్ని కట్ చేసేస్తాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది ఇస్తాము. ఇప్పుడు మనం ఇక్కడ URL అనేది హిట్ చేస్తుంటే కాంపోనెంట్ అనేది రన్ కాలేదు. సో మనం వెళ్ళి ఒకసారి పాత్ చూద్దాము. సో దీన్ని కాపీ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేద్దాము. మనకి పాత్ ప్లస్ URL అంటే ఆ టూ అట్రిబ్యూట్ లో ఉంది కదా, టూ అట్రిబ్యూట్ లో ఉండే పాత్. అదే విధంగా ఇక్కడ పాత్ లో ఉంది కదా, దాని యొక్క వాల్యూ అనేది మ్యాచ్ అవుతుందా లేదనేసి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేసి ఉంది. అదే విధంగా ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది ఉంది. సో ఎందుకు హిట్ కాలేదంటే ఇక్కడ మనం కాంపోనెంట్ లేదా కాల్ చేస్తున్నాము. కాంపోనెంట్ అనేది కాల్ చేసేటప్పుడు ఒక యాంగులర్ బ్రేసెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కాంపోనెంట్ అనేది హిట్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ మనము నార్మల్ గా కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసాము. సో దీన్ని ఇప్పుడు నేను నెస్టెడ్ చేయాలనుకుంటున్నాను. నెస్టెడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ ఉంది కదా, ఈ సెల్ఫ్ క్లోజింగ్ అనేది తీసేస్తాం.
సో ఇక్కడ క్లోజ్ ట్యాగ్ రౌట్. సో ఆల్వేస్ మన కాంపోనెంట్ కాబట్టి క్యాప్స్ వాడతాము. సో మనకి ఇప్పుడు సెల్ఫ్ క్లోజింగ్ లో వర్క్ అవుతుంది, నార్మల్గా ఈ విధంగా సెల్ఫ్ క్లోజింగ్ ఇవ్వకుండా కూడా వర్క్ అవుతుంది. సో ఇక్కడ సెల్ఫ్ క్లోజింగ్ అనేది ఇప్పుడు దీన్ని నెస్టెడ్ టైప్ అనేసి అన్నాం కదా. ఎప్పుడు నెస్టెడ్ టైప్ అంటామంటే ఒక ట్యాగ్ ఇక్కడ ఈ రూట్ కాంపోనెంట్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ అని కానప్పుడు మనం నెస్టెడ్ అనేసి అంటాము. సో ఈ నెస్టెడ్ లో మనం ఎలిమెంట్స్ అనేది ఏ విధంగా డిస్ప్లే చేస్తాము అనేసి తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ మనము నెస్టెడ్ అనేది క్రియేట్ చేద్దాం అనేసి అన్నాం కదా. ఇప్పుడు ఇక్కడ మనము నెస్టెడ్ కాన్సెప్ట్ అనేది చేద్దాం అనేసి అన్నాను కదా. సో దానికోసం నేను ఏం చేశాను, ఈ ప్రోడక్ట్స్ అనేది తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్స్ అనేది సెల్ఫ్ క్లోజింగ్ చేయలేదు ఈ రౌట్ అనేది. సో ఆ రౌట్ లోపల నేను ఏం చేశానంటే ఇంకొక రౌట్ అనేది తీసుకున్నాను. సో దానికి పాత్ అనేది ప్రొవైడ్ చేశాను. సో పాత్ ప్రొవైడ్ చేసి ఆ పాత్ లో మనకి ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ప్రొవైడ్ చేశాను ఇక్కడ ప్రోడక్ట్స్ 1 అనేసి. సో ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ 1 అనేది మనకి హిట్ అవుతుందో సో ఈ ప్రోడక్ట్స్ అనే కాంపోనెంట్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పాత్ అనేది సో ప్రోడక్ట్స్ అనేది రావాలి. సో మనకి ప్రోడక్ట్స్ స్లాష్ ప్రోడక్ట్స్ 1 అనేది వస్తే మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్స్ 1 అనే కాంపోనెంట్ అనేది హిట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అనేది పేరెంట్ అవుతుంది మనకి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ ఈ ప్రోడక్ట్స్ అనేది ఈ నేమ్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్స్ అనేది హిట్ అయితే మనకి ప్రోడక్ట్స్ కాంపోనెంట్ అనేది కాల్ అవుతుంది. ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ లోపల మనకి ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్స్ అనే కాంపోనెంట్ అనేది కాల్ చేసాము. సో ఈ యొక్క పేరెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ 2 కాంపోనెంట్స్ అనేది ఉంది. ఈ ప్రోడక్ట్స్ 1 అనేది చైల్డ్ కాంపోనెంట్, ప్రోడక్ట్స్ అనేది పేరెంట్ కాంపోనెంట్. సో పేరెంట్ కాంపోనెంట్ లో మనం ఈ ప్రోడక్ట్స్ అనే కాన్సెప్ట్ ప్రోడక్ట్స్ 1 అనే కాంపోనెంట్ అనేది మనం రన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. సో దానికనేసి మనం ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్స్ కాంపోనెంట్ లో అవుట్లెట్ అనేది ఒకటి వాడాలి. సో ఇక్కడ మనకి అవుట్లెట్ అనేది ఉంది కదా. సో దీన్ని మొత్తం కట్ చేసేస్తాను నిమిషాలుగా. ఇప్పుడు ఈ అవుట్లెట్ అనేది మనం వాడాలి. ఈ అవుట్లెట్ ఉంటేనే మనకి ఈ యొక్క అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది క్లిక్ చేద్దాము. సో ప్రోడక్ట్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్లాష్ ప్రోడక్ట్స్ 1 అనేది ఇద్దాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ 1 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మోర్ దెన్ ఒక స్లాష్ కానీ ఉంటే అది మనకి నెస్టెడ్ టైప్ లో ఉందనేసి దాని మీనింగ్. సో ఇప్పుడు ఇక్కడ పాత్ అనేది ఉంది కదా, ఇక్కడ మనకి నెస్టెడ్ లో ఉంది. ఇక్కడ ఈ రూట్ చూసుకున్నట్టయితే మనకి నెస్టెడ్ లో ఉంది. సో ఇప్పుడు ఈ పాత్ కి నేను ఫార్వర్డ్ స్లాష్ కానీ ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఆల్వేస్ మనము ఏం చేయాలంటే ఈ యొక్క నెస్టెడ్ లో ఉంటుంది కదా, ఈ నెస్టెడ్ లో ఉండేదానికి ఎటువంటి స్లాషెస్ అనేది మనం ప్రొవైడ్ చేయకూడదు. ఇన్ కేస్ మనకి నెస్టెడ్ లో ఉండేదానికి స్లాషెస్ కానీ ప్రొవైడ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. అదే మనకి పాత్ ఉంది కదా, ఈ పేరెంట్ లెవెల్లో ఈ సెల్ఫ్ క్లోజింగ్ ఏదైతే ఉంటుందో సో ఆ సెల్ఫ్ క్లోజింగ్ అయిన దానికైతే మనము స్లాషెస్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాదు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రోడక్ట్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనం ప్రోడక్ట్స్ కాన్సెప్ట్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మనము ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి పాత్ అనేది అపెండ్ అవుతూ ఉంది కదా. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ అనే దానిపైన క్లిక్ చేసి నాకు ప్రోడక్ట్స్ అనేది చూపించింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఎలా ఉంది, సో ప్రోడక్ట్స్ కాన్సెప్ట్ లోపల మనకి ప్రోడక్ట్ 1 అనేది కూడా అపెండ్ కావాలి. సో ఈ ప్రోడక్ట్ 1 అనేది ఇప్పుడు ఎలా అపెండ్ చేయాలి. సో ఇంతకుముందు నేను ఏం చేశాను, ఇక్కడ ప్రోడక్ట్స్ 1 అనేది కాల్ చేశాను. సో ప్రోడక్ట్స్ 1 అనేది కాల్ చేసి ఈ ప్రోడక్ట్స్ లోపల ప్రోడక్ట్ 1 అనేది నాకు డిస్ప్లే అయ్యింది. సో నాకు అలా వద్దు, ఇక్కడ మనము మాన్యువల్ గా వెళ్ళి టైప్ చేస్తున్నాం. సో మనం అలా చేయకూడదు. ఆల్వేస్ మనం ఇక్కడ క్లిక్ ద్వారా మన పాత్ అనేది అపెండ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ డౌట్ ఇస్తుంది, ఈ విధంగా పాత్ అనేది దీనిపైన క్లిక్ చేయనప్పుడు ఏ విధంగా అపెండ్ చేయాలి అనేసి, అంటే ఎక్కడ లింక్ ట్యాగ్ అనేది ఎక్కడ రాయాలి అనేసి మనకి డౌట్ వేస్తుంది. దానికోసం ఇక్కడ నేను ఈ స్ట్రక్చర్ నెస్టెడ్ స్ట్రక్చర్ ఉంది కదా దాన్ని రెఫర్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ప్రోడక్ట్స్ అనేది ఉంది. ఈ ప్రోడక్ట్స్ ఈ పాత్ కానీ మ్యాచ్ అయితే మనకి ప్రోడక్ట్స్ అనే కాంపోనెంట్ రావాలి అనేసి ఇక్కడ ఇచ్చున్నాము. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ URL లో ప్రోడక్ట్స్ వస్తే అదే విధంగా ఈ పాత్ లో మనకి ప్రోడక్ట్స్ అనేది ఉంటే ప్రోడక్ట్స్ కాంపోనెంట్ అనేది కాల్ అయ్యింది. సో మనకి ఇప్పుడు నెస్టెడ్ లో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చి మనకి
సెల్ఫ్ క్లోజింగ్, ఇది మనకి సెల్ఫ్ క్లోజింగ్ అనేది కాదు. సో ఇప్పుడు ఇది మనకి నెస్టెడ్ అనేది క్రియేట్ ఉండదు. ఈ నెస్టెడ్ క్రియేట్ ఉంటుంది కదా, ఏదైతే కాంపోనెంట్ అనేది మనకి నెస్టెడ్ క్రియేట్ ఉందో దాని లోపల మనకి చిల్డ్రన్స్ అనేది ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ 1 అనేది చిల్డ్రన్, ఇన్ కేస్ మనం ప్రోడక్ట్ 2 తీసుకుంటే ఒక ప్రోడక్ట్ 2 అనేది మనకి చిల్డ్రన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ఈ యొక్క చిల్డ్రన్స్ కి మనం పాత్ అనేది అపెండ్ చేయాలి. సో ఇప్పుడు ప్రోడక్ట్ 1 అనే పాత్ అనేది నేను అపెండ్ చేయాలి. ఎప్పుడైతే నేను ప్రోడక్ట్ 1 అనేది క్లిక్ చేస్తానో ఇక్కడ పాత్ అనేది అపెండ్ కావాలి. సో మనకి ఈ ఆల్ చిల్డ్రన్స్ అనేది ఉంటుంది కదా, దీని నియర్ పేరెంట్ ఎవరైతే ఉంటారో, సో ఈ నెస్టెడ్ లో ఉంటాయి కదా చిల్డ్రన్స్, ఈ చిల్డ్రన్ యొక్క నియర్ పేరెంట్ ఎవరైతే ఉంటారో సో దాని ప్లేస్ లో మనము అవుట్లెట్ అనేది ఇచ్చుంటాం కదా, అక్కడ మనము లింక్ ట్యాగ్స్ అనేది రాయాలి. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్ కాంపోనెంట్ అనేది ప్రోడక్ట్ 1 అనే దానికి ప్రోడక్ట్ కాంపోనెంట్ అనేది పేరెంట్. సో ఇక్కడ మనకి అవుట్లెట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఈ విధంగా లింక్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. లింక్ ట్యాగ్ అనేది యూస్ చేసుకునేసి ప్రోడక్ట్ 1 ప్రోడక్ట్ 2 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వెళ్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్ 1 పైన క్లిక్ చేస్తాను. అదే విధంగా ఇప్పుడు నేను ప్రోడక్ట్ 2 పైన క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనకి ఇక్కడ పేరెంట్ అనేది వచ్చి ప్రోడక్ట్. సో ఈ పేరెంట్ ప్రోడక్ట్ అనేది ఉంది కదా, సో దీని లోపల మనకి ఏమైందంటే ప్రోడక్ట్ 2 అనేది కాల్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రోడక్ట్ 1 పైన క్లిక్ చేశాను. సో ప్రోడక్ట్ 1 పైన క్లిక్ చేసినప్పుడు ఏమైంది, మనకి ప్రోడక్ట్ 1 అనేది ట్రిగ్గర్ అయ్యింది. నేను ప్రోడక్ట్ 2 పైన క్లిక్ చేస్తే ప్రోడక్ట్ 2 అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి కాంపోనెంట్ అనేది డిసపియర్ అయ్యింది. సో ఎందుకంటే మనం ఇక్కడ ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనము ఎటువంటిది మనం ప్రొవైడ్ చేయలేదు, ఏ కాంపోనెంట్ కాల్ అవ్వాలి అనేసి. సో ఇప్పుడు మనకి ప్రోడక్ట్ 2 పైన క్లిక్ చేయొచ్చు, ఇప్పుడు ప్రోడక్ట్ 1 పైన క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మనము ఈ యొక్క లింక్ ట్యాగ్ అనేది ఉంది కదా, ఇప్పుడు ఈ లింక్ ట్యాగ్ కి నేను ఎటువంటి స్లాష్ అనేది యాడ్ చేయలేదు. ఇన్ కేస్ ఇప్పుడు నేను స్లాష్ అనేది యాడ్ చేశాను అనుకో, ఈ స్లాష్ అనేది యాడ్ చేస్తే మనకి దీని యొక్క సో ఇప్పుడు నేను స్లాష్ అనేది యాడ్ చేశాను. ఈ స్లాష్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ యొక్క మెయిన్ పేరెంట్ ఏదైతే ఉందో సో దాని ప్లేస్కి వెళ్ళి మనకి ఇది ఈ యొక్క పాత్ అనేది ఇక్కడ మనకి ఇంతకుముందు రిలేటివ్ పాత్ లాగా ఉంది. సో రిలేటివ్ పాత్ నుంచి మనకి ఏమవుతుందంటే అది అబ్సల్యూట్ పాత్ అయిపోతుంది. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇది నెస్టెడ్. సో ఈ నెస్టెడ్స్ ఉన్నాయి కదా, ఈ నెస్టెడ్ వెళ్ళి మనకి ఇక్కడ అపెండ్ అయిపోతుంది. సో ఈ విధంగా సో మనం ఏం చేయాలంటే ఈ యొక్క 2 అనేది ఉంటుంది కదా, ఈ 2 అనేది ప్రొవైడ్ 2 కి స్లాష్ అనేది ప్రొవైడ్ చేయకూడదు. స్లాష్ కానీ ప్రొవైడ్ చేస్తే మనకి ఇది ఒక పేరెంట్ లాగా యాక్ట్ చేస్తుంది. యాక్చువల్ గా మనం ఈ పాత్ అనేది ఇచ్చాం కదా, ఈ పాత్ అనేది మనకి ఒక చైల్డ్ లాగా ఉంది. సో ఇది మెయిన్ పేరెంట్ లాగా ఉంటుంది. సో దీని యొక్క మెయిన్ పేరెంట్ కి ప్రోడక్ట్ 1 అనేది మనకి అటాచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే నేను ఈ విధంగా స్లాషెస్ అనేది ప్రొవైడ్ చేస్తానో, ఈ స్లాషెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఇంతకుముందు అపెండ్ కాన్సెప్ట్ అనేది ఉన్నది కదా, ఆ అపెండ్ కాన్సెప్ట్ అనేది రాదు.